వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. వేసవికాలం ప్రారంభంలోనే ఎండలు మండుతున్నాయి. బాణుడి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు బయట నుంచి రాగానే కాసిన్ని చల్లటి మంచినీళ్ళు తాగితే ఉపశమనం పొందుతామనేటటువంటి ఉద్దేశంలో పూర్తిగా ఈ వేసవికాలంలో అందా కూడా మంచినీళ్లను అదే చల్లనీటిని తాగేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ప్రతి ఇంట్లో ఫ్రిడ్జర్ ఉన్నప్పటికీ కూడా ఫ్రిడ్జ్ నీళ్ళ కంటే మట్టి కుండ నీరు పూర్తిగా ఆరోగ్యానికి కూడా ఎంతో శ్రేయస్కరంగా భావిస్తున్నటువంటి నేపథ్యంలో మట్టి కుండలో నీరు తాగేందుకు మహబూబ్నగర్ పట్టణవాసులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. వేసవికాలం సమీపిస్తున్నటువంటి నేపథ్యం నుంచి కూడా పూర్తిగా పెద్ద ఎత్తున రోడ్లపైన కుండలకు సంబంధించినటువంటి వ్యాపారులంతా కూడా కుండల్ని విక్రయిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం వేసవికాలం ప్రారంభమైనటువంటి నేపథ్యంలో కుండల విక్రయాలు ఏ విధంగా ఉన్నాయనేది తెలుసుకునేందుకు ప్రస్తుతం మనం ప్రయత్నం చేద్దాం. చూస్తున్నాం విజువల్స్లో ఇక్కడ ఏదైతే మహబూబ్నగర్ పట్టణంలోని మల్లికార్జున ఎంటర్ప్రైజెస్ పరిసర ప్రాంతాల్లో పూర్తిగా కుండలకు సంబంధించినటువంటి షాపులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక్కడ కేవలం మంచినీటికి సంబంధించినటువంటి కుండలు మాత్రమే కాకుండా వంట పాత్రలు కూడా అమ్ముతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో పూర్తిగా వంట చేసుకోవడం కూడా మట్టి పాత్రల్లో వండుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందంటూ కూడా కొంతమంది వైద్యులు కావచ్చు, ఆరోగ్య నిపుణులు అంతా కూడా సలహాలు ఇస్తున్నటువంటి నేపథ్యంలో కొంత ఈ రకమైనటువంటి పరికరాలని ఏదైతే మట్టితో చేసినటువంటి వంట పాత్రల్ని కూడా కొనుగోలు చేసేందుకు చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంతేకాకుండా ఆఫీస్లో కావచ్చు, బయటికి వెళ్ళే వారంతా కూడా మట్టితో తయారు చేసినటువంటి ఈ రకమైనటువంటి వాటర్ బాటిల్స్ని కూడా కొనుగోలు చేస్తున్నారు. చాలా వరకు అంతా కూడా ఇప్పుడు మోడర్న్ సొసైటీలో పూర్తిగా ఏవైతే వాటర్ కొన్ని గంటల పాటు చల్లగా ఉండేందుకు కూడా కొన్ని రకమైనటువంటి వాటర్ బాటిల్స్ వచ్చాయి. అయినప్పటికీ కూడా ఏదైతే ఇక్కడ మట్టితో చేసినటువంటి వాటర్ బాటిల్స్లో నీరు తీసుకెళ్ళి ఆఫీస్లో కావచ్చు, వారు పనిచేసే ప్రాంతంలో ఈ మట్టి వాటర్ బాటిల్లో నీళ్లు తాగినట్లయితే కొంత ఆరోగ్యకరంగా ఉంటుందనేటటువంటి ఉద్దేశంతో మట్టితో చేసినటువంటి వాటర్ బాటిల్స్ కావచ్చు, మట్టి కుండలకు కావచ్చు, అదేవిధంగా మట్టితో చేసినటువంటి వంట పాత్రలకు కూడా డిమాండ్ పెరుగుతున్నటువంటి పరిస్థితి. సో పూర్తిగా జిల్లా వ్యాప్తంగా కూడా ఈ ఏడాది ఏ విధంగా ఉంది అంటే దాదాపుగా గత ఏడాదితో పోల్చుకున్నట్టయితే ఈ ఏడాది కూడా ఎండలు బాగానే కొడుతున్నాయి. గత ఏడాది ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి నేపథ్యంలో కుండలు కావచ్చు, ఫ్రీజర్లు కావచ్చు, కూలర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కువ మోతాదులో కూడా సేల్ అయినటువంటి పరిస్థితి. మరి ఈ ఏడాది వ్యాపారం ఎలా సాగుతుంది? కుండలు వారే తయారు చేస్తారా, బయట నుంచి కొనుగోలు చేస్తారా? ఒక కుండ అమ్మితే ఎంత లాభం వస్తుంది? అసలు కుండలో నీరు తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయనే విషయాలను తెలుసుకుందాం. మనతో పాటు విక్రయదారులు. అమ్మ చెప్పండి, ఎన్నేళ్ళ నుంచి కుండలు అమ్ముతున్నారు? మేమైతే 20 ఏళ్ళ నుంచి అమ్ముతున్నాము. బాగానే పోతుంది. ఇప్పుడు సంవత్సరం పెరుగుతూనే ఉన్నవి. వాళ్ళకి ఇట్లా ఎక్కువ వంటలు చేసేటివి ఎక్కువ పోతున్నాయి. ఇప్పుడు ఆరోగ్యానికి అవి మంచివని కొంటుండ్రు. ఇప్పుడు డాక్టర్లకి ఇట్లా మాకు చెప్తున్నారు అన్నమాట, ఇందుట్లో మట్టి కుండలు ఎక్కువ తెచ్చిపెట్టండి అంటే 2 ఏళ్ళు చాలా ఇంకా ఎక్కువ పోతున్నవి. కుండకి విలువ ఇప్పుడు వచ్చింది. ఇంతకుముందు అంటే మీరు దాదాపు 20 ఏళ్ళ నుంచి కుండలు అమ్ముతున్నారు పోతుండే, ఇప్పుడు ఎప్పటికి పోతున్నవి. అవి వంటలు చేసేటివి అయితే చాలా బాగా పోతున్నాయి. ఇప్పుడు మేము అక్కడ మదనపల్లికి వెళ్ళి తెప్పించుకొని అమ్ముతున్నాము. ఇక్కడ తయారైనవి ఇక్కడ తెచ్చుకుంటున్నాం. ఏమంటే కొంచెం స్మూత్గా ఉన్నవి జర ఎక్కువ తీసుకుంటుండ్రు, మనవి కొంచెం రఫ్ ఉంటాయి అంతే. కానీ బాగానే పోతుంది. ఇప్పుడు కుండకు మంచిగా వచ్చింది. ఇప్పుడు బాగా తీసుకెళ్తున్నారు. ఇట్లా ఏం రేట్లు ఉన్నాయి మా కుండలు? రేట్లు అంటే వాళ్ళు వేసిన దానికన్నా ఇట్లా కానీ తక్కువ అడుగుతుండ్రు, చాలా ఇబ్బంది పెడుతుంది. మీరు అమ్మే కుండలు ఏ రేట్ నుంచి ప్రారంభమై ఏ రేట్ వరకు ఉన్నాయి? అంటే పెద్దవి రంజన్లు అయితే 700-800 ఉన్నాయి, 600 ఉన్నవి, ఇంకా 400, 300 సైజులు పట్టున్నాయి. మొత్తం 80 రూపాయలు, 50 రూపాయల కాడ నుంచి ఉన్నాయి. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది అమ్మకాలు ఎట్లా జరుగుతుంది? ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇంకా ముందు అవుతుంది. ఇప్పటికైతే స్టార్ట్ అయింది. ఇంకా ఉగాది దాటితే ఇంకా బాగుంటుంది. ఎండలు ఎంత ఎక్కువ వస్తే ఇంకెక్కువ అవుతుంటాయి. అంటే పూర్తిగా ఇప్పుడున్నటువంటి సొసైటీలో ప్రతి ఇంట్లో ఫ్రిడ్జ్ కామన్గా ఉంటుంది. కానీ ఫ్రిడ్జ్ ఉన్నప్పటికీ కూడా కుండలనే కొనడానికి ఎక్కువగా వస్తున్నట్టు. అంటే ఇవి నీళ్ళు కుండల బీపీ షుగర్లు ఉన్నోళ్ళు ఇందుట్లో తాగాలని అవి నెత్తి పట్టుకుంటాయి కదా అని ఈ 2 నెలల వరకన్నా తీసుకెళ్తారు. ఎండాకాలం వరకు పోయే వరకన్నా తీసుకెళ్తారు వాళ్ళు. ఇప్పుడు చాలామంది పెద్దవాళ్ళకి కుండల నీళ్ళే కావాలని తీసుకుంటుండ్రు. కానీ చాలామంది కొంటున్నారు. ఇప్పుడు మాకు సంవత్సరం కన్నా ఎక్కువనే పోతున్నాయి కుండలు. ఈసారి ఇంకా బాగుంది. ఎందుకంటే వంటలు చేసే కాడ నుంచి ఇవన్నీ తీసుకెళ్తుండ్రు. మంచిగా అంటే కుండలో నీళ్లు పోసిన తర్వాత ఎంతసేపటికి కూల్ అవుతాయి? లేదు, ఒక రోజంతా వాళ్ళు మట్టి వాసన ఓనికే పెడతారు. రాత్రి కోసి పెడితే పొద్దుగాల
మంచిగా ఐస్ లాగానే అయిపోతున్నాయి కుండలు. ఫ్రిడ్జ్ కన్నా బాగుంటాయి. కొంచెం కుండకు గాలి తగలాలి, మంచిగా అవుతుంది. మట్టి వాటర్ బాటిల్స్ కూడా అమ్ముతున్నట్టున్నారు. వాటికి ఎట్లా ఉంది డిమాండ్? దానికి మామూలుగానే ఉంది. మేము అమ్మవాటి చాలా రోజులు అవి ఇట్లా ఎట్లా అంటే ఇప్పుడు ఆఫీసులలో పోయేటోళ్ళకు దాంట్లకు వాళ్ళు తీసుకెళ్తారు. ఇంటికాడ ఉన్న వాళ్ళు కుండలు తీసుకుంటుండ్రు. ఇప్పుడు బయటికి వెళ్తారు కదా, చల్లగా ఉంటామని తీసుకుంటుండ్రు. ఇవి గిట్లా పూజలు గిట్లా మద్దూరికి వెళ్ళి తెప్పించినాం. ఇవి గిట్లా చాలా బాగుంది. ఇప్పుడు ముసలోళ్ళు మంచాల మీనికెళ్ళి లేవలేరు, వాళ్ళకి దాంట్లో పోసి పెడితే ఇవి ఎక్కువ అవుతున్నాయి, బాగా అవుతున్నాయి. సురాయిలు, దీన్ని సురాయి అంటారు, కూజా సురాయి. అవి లేకుంటే బాటిల్స్ పోతున్నాయి. బాటిల్ కంటే మూకుడలు ఉంటాయి కాబట్టి అది దానికి. ఇవేమో ఇళ్ళల్లో ఉన్నోళ్ళకి, జబ్బులు ఉన్నోళ్ళకు అందరికీ వస్తాయి అన్నమాట. ఇవి పక్కలో పెట్టుకొని తాగుతారు వీళ్ళు లేవలేని వాళ్ళకి. ఇట్లా మంచిగా ఉంది, కుండలకు బాగానే ఉంది. ఒకరోజు సీజన్లో ఒకరోజు దాదాపుగా ఎన్ని కుండలు అమ్ముతారు? ఎన్ని కుండల ఇప్పుడు సీజన్లో అయితే 5,000 6,000 వరకు పోతుంది. ఉట్టప్పుడు అయితే ఇంకా 2,000 ఒక 300 అమ్ముకొని పోతాం. ఉట్టప్పుడు కాదు, ఈ ఎండాకాలం సీజన్లోనే. ఎట్లా మీరే తయారు చేస్తారా లేకపోతే వేరే దగ్గర? చేయం సార్, అన్నీ కొనుక్కొచ్చుకుంటున్నాం. ఇప్పుడు సిటీలలో ఇండ్లు అయినవి కుండలు కాల్చనియరు కాబట్టి ఇంక ఇప్పుడు కొనుక్కొచ్చే అన్నీ. ఇంక ఇప్పుడు పిల్లలకి ఇట్లా ఇక్కడ చేస్తారు, బయటికి వెళ్ళే తెచ్చుకుంటాం మొత్తం. అప్పుడు మా నాయన వాళ్ళు ఉన్నాక చేస్తుండ్రు, ఇప్పుడు చేసేటోళ్ళు లేరు. ఇంకా బయటికి వెళ్ళి కొనుక్కొస్తున్నాం అన్నీ. హైదరాబాద్కి పోతాం, హైదరాబాద్లో డిజైన్లు తెచ్చుకుంటాం. ఇప్పుడు ఊర్లలో దొరికేటివన్నీ ఇప్పుడు నీళ్ళ కుండలు తెచ్చుకుంటాం. ప్రతి ఊర్లో పోయి తెచ్చుకుంటున్నాం. 20 ఏళ్ళ నుంచి ఇదే వ్యాపారంలో ఉన్నామంటున్నారు. గతంలో కుండలకు ఎక్కువ డిమాండ్ ఉండేది, కానీ ఆ మధ్యకాలంలో ఫ్రిడ్జర్లు ఇవన్నీ వచ్చిన తర్వాత కొంత డిమాండ్ తగ్గింది. ప్రస్తుతం ఎట్లా ఉంది? అప్పటికి ఇప్పటికీ సిచ్యువేషన్ ఎట్లా ఉంది? ఏం లేదు సార్, ఎండాకాలం ఎప్పుడు జరిగినట్లే జరుగుతుంది. ఎండాకాలం కంపల్సరీగా తీసుకుంటారు, ఎవరైనా ఇంటింటికి తీసుకుంటారు. ఉట్టేప్పుడు అంటే ఏముండదు, కంపల్సరీగా 2 నెలలు అవుతుంది బాగా మాకు. ఇంకా ఆ తర్వాత పూల తోటలు అవి ఇవి అమ్ముకుంటాం. ఎండాకాలం కంపల్సరీగా అవుతాయి ఎప్పటికి. నేను 8 దినాలు అమ్మబట్టి ఎండాకాలం వచ్చిందంటే అందరు ఇంటింటికి తీసుకుంటారు. ఏం చెప్తారమ్మా, ఇక్కడ కుండ తీసుకుపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కుండ కొనుగోలు చేయడానికి వచ్చినటువంటి సందర్భంలో మీ దగ్గర కొనుగోలు చేసిన వాళ్ళు ఏం చెప్తారు? ఏం లేదు, మంచిగా ఉంది మా, చల్లగా అవుతున్నాయి, కొంచెం చల్లగా అయితే వేయండి అంటారు వాళ్ళు. ఏమంటే మేమంటే కుండకు ఇప్పుడు ఎండాకాలంలో ఉబ్బరానికి ఎట్టకుండా గాలికి ఎడితే చల్లగా అవుతాయి. అదే వానాకాలం నువ్వు లోపల పెట్టు చల్లగా ఉంటాయి, దానికి కుండకు గాలి తగలాలి అంతే, చల్లగా అవుతాయి, ఐసులాగానే అవుతాయి. ఎన్ని రకాల కుండలు ఉన్నాయి మీ దగ్గర? ఎన్ని రకాలంటే చాలా రకాలే ఉన్నాయి అన్నీ. కూజలు అంటారు, కుండ అంటారు, గోలెం, రంజన్ అంటాం. ఇంకో 4 ఈ బాటిళ్ళు, జగ్గులు అన్నీ కలిసి 10-12 రకాలు ఉన్నాయి. పెద్ద రంజన్ అంటే మందికి పోయనీకి వస్తాయి అవి, పెద్ద పెద్దవి. ఈ చిన్నవన్నీ ఇళ్ళకి సరిపోతాయి. ఇవి ఎక్కువ ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి పెద్ద రంజన్ తీసుకుంటారు. అవి 600 కానుంచి 800 వరకు ఉన్నాయి పెద్దవి, 10 బిందెలు పడతాయి అవి. ఇది పూర్తిగా ఈ ఏడాది కూడా ఎండలు ముదురుతున్నటువంటి నేపథ్యంలో గిరాకులు ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నాయి. ప్రస్తుతానికి చూసుకున్నట్టయితే గత ఏడాది కంటే కూడా ఈ ఏడాది ఎక్కువగా అమ్మకాలు జరిపేటటువంటి అవకాశం ఉందంటూ కూడా ఇక్కడ కుండలని అమ్మేవారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ మధ్య కాలంలో పూర్తిగా కొంత అవేర్నెస్ వచ్చినటువంటి నేపథ్యంలో వంట పాత్రలు, మట్టితో చేసినటువంటి వంట పాత్రలకు కూడా ఎక్కువగా డిమాండ్ ఉంది. అదేవిధంగా ఇంట్లో ఫ్రిడ్జర్ ఉన్నప్పటికీ కూడా తప్పనిసరిగా ప్రతి ఇంటికి ఓ కుండ ఉండేలా చాలామంది కుండలోని మంచినీరునే తాగేందుకు ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత కొన్నేళ్లుగా కూడా ఈ మట్టి పాత్రల వినియోగం పెరిగింది. దీంతో మా ఉపాధి అవకాశాలు కూడా మెరుగ్గా ఉంది అంటూ కూడా ఇక్కడ కుండలు అమ్ముకునే వారు చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.